నాన్న నాన్న నువ్వేంట్రా వెనక నాన్న ఏంట్రా నోరు మీద పిచ్చినా పుత్ర నువ్వేం చెప్పు నాన్న ఏంటి చెప్పేది గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడ ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా నా రాణిని నాకు కాకుండా చేస్తావా చెవులో పువ్వు పెట్టుకోరా అన్నయ్య కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్ద అబ్బాయి వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది కాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు నువ్వు నార్మల్గా ఏరియాంకమ్మా చూడు పెద్దడా ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా ఆస్తి వచ్చిన రాణి పోతుంది పోతే ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో ఇదేదో నాకు డౌటే నాకు అదే అబ్బబ్బబ్బబ్బా మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా మాకు మాత్రం ఏం డౌట్ లేదు మీరు లోపల మండి దొరికినట్టే దొరికి జారిపోయిందే పాపా దొరికిపోయావు కారు నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఏమిటి వివేక్ ఇష్టం లేదని చెప్పాడా ఎందుకని మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా ఎవరు చెప్పారో పేరేమని చెప్పాడా చెప్పాడమ్మా అబ్బా మింగుతున్నారు కదండి చల్లమ్మా జరగాల్సింది ఏదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు రావు గారు మీరు చెప్పండి ఎవరతను దేవుడా దేవుడా నా పేరు చెప్పండి చూడండి మాధవ్ చెప్పేటమ్మా వాడా వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపలే అన్నయ్య నువ్వు ఊరుకో చూడండి రావు గారు ఇందులో దాచడానికే ఉంది రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది ఆయనంటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోనివి కల్పించి చెప్పాడా మా వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని అతడికి నచ్చ చెప్పడం ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు నేను మాట్లాడతానుగా సరే వస్తానమ్మా మంచిది ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు ఆ మాధవ్ గడి గురించేనా 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను నువ్వేం వరీ కాబాక ఏం బే కళ్ళు కనబట్లా కళ్ళేంట్రా నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది మెత్త మెత్తగా ఊరుకుంటుంటే నా మీదకు రౌడీల్ని పంపిస్తావా మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి బీ కేర్ఫుల్ ఏంటా లుక్ ఈసారి కొత్త ఎత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా నీకా ఛాన్స్ ఇవ్వను నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను ఏం చేసుకుంటావో చేసుకో రాణి 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 రా వెళ్దాం ఎక్కడికి అవును నేను రాను ఎందుకని మనసు మార్చుకున్నాను మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట ఈ చీర బాలేదని ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు నీతో మాట్లాడనవసరం తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టార్ట్ టీవీలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి
ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు. నేను కో అంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ, నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పిందంతా నిజమే. బేబీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఆహా, తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చలమా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా?